కీర్తి సురేష్ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్లో ఒకరు. కీర్తి సురేష్ ఎక్కువగా ఏదో ఒక న్యూస్లో వైరల్ అవుతూ ఉంటుంది. ఈ మధ్యకాలంలో కీర్తి సురేష్ పెళ్లి వార్తలు బాగా వినబడ్డాయి. కీర్తి సురేష్ ఒక బిజినెస్ మ్యాన్తో డిసెంబర్ 12న గోవాలో పెళ్లి చేసుకుంటున్నట్లు నెట్టింట్లో బాగా వైరల్ అయ్యింది. కీర్తి సురేష్ని పెళ్లి చేసుకునే ఆ బిజినెస్ మ్యాన్ గురించి, అసలు ఈ పెళ్లి నిజమా కాదా అనేవి ఈ వీడియోలో తెలుసుకుందాం. కీర్తి సురేష్ 1992 అక్టోబర్ 12న కేరళలోని త్రివేంద్రంలో ఒక మలయాళీ కుటుంబంలో జన్మించింది. తండ్రి జి సురేష్, తల్లి మేనక, అక్క రేవతి. తండ్రి ఒకప్పుడు మలయాళీ మూవీస్కి యాక్టర్గా, ప్రొడ్యూసర్గా చేసేవారు. తల్లి ఒకప్పటి హీరోయిన్. తల్లి హీరోయిన్ అయినా పెళ్ళి అయినప్పటి నుంచి ఇంటి దగ్గరే ఉంటూ భర్తకి ప్రొడక్షన్ పనుల్లో సహాయం చేసేవారు. ఇలా ఎప్పుడైతే ఇద్దరు పిల్లలు పెద్దవారయ్యారో అప్పటి నుంచి సీరియల్స్లో నటించి మళ్ళీ తన సెకండ్ ఇన్నింగ్స్ని స్టార్ట్ చేశారు మేనక. ఇలా కీర్తి సురేష్ చిన్నప్పటి నుంచి యాక్టింగ్ ప్రపంచంలో పెరగడం వలన తను కూడా పెద్దయిన తరువాత యాక్టర్ అవ్వాలి అనుకుంది. కీర్తి సురేష్ తన స్కూలింగ్ అంతా కేరళలోని కేంద్రీయ విద్యాలయంలోనే చదివింది. చదువులో చాలా చురుకుగా ఉంటూ ఎక్కువగా క్లాసికల్ డ్యాన్స్ వైపు మక్కువ చూపించేది. కీర్తి ఇంట్రెస్ట్ని చూసి పేరెంట్స్ తనని ఎలాగైనా మూవీ ఇండస్ట్రీలో తీసుకురావాలని 12 ఏళ్ళు ఉన్నప్పుడే మోహన్ లాల్ నటించిన ఒక మూవీలో అవకాశం రావడంతో చైల్డ్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. అలా ఆ తరువాత అచ్చనేయ నీనీకిష్టం, కుబేరన్ అనే తమిళం మూవీస్లో చేస్తూ మరోవైపు గృహనాథన్, సంతాన గోపాలన్, కృష్ణ కృపసాగరం అనే మలయాళం సీరియల్స్లో తల్లితో పాటు యాక్ట్ చేస్తూ గుర్తింపు తెచ్చుకుంది. ఇక కీర్తి సురేష్కి సినిమాలు, సీరియల్స్ ఎక్కువ అవ్వడంతో చదువులో వెనకబడింది. అప్పుడు సినిమాలు, సీరియల్స్ ఆపించేసి చదువుపై దృష్టి పెట్టమన్నారు పేరెంట్స్. ఇక కీర్తి సురేష్ చదువుతున్న కేంద్రీయ విద్యాలయంలోని తనకన్నా 3 years సీనియర్ అయిన ఆంటోనీ తటిల్ అనే వ్యక్తి చదువుతూ ఉండేవాడు. ఆంటోనీ తండ్రికి కేరళలో రిసార్ట్ బిజినెస్తో పాటు టెక్స్టైల్ బిజినెస్ కూడా చేసేవాడు. ఆర్థికంగా స్ట్రాంగ్గా ఉండేవారు. ఆంటోనీ చదువులో చురుకుగా ఉండేవాడు. చూడడానికి కూడా గుడ్ లుకింగ్గా ఉండడంతో అమ్మాయిలు కూడా అతనితో డేట్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించేవారు. మొదట్లో కీర్తికి ఆంటోనీకి అంతగా పడేది కాదు. ఎప్పుడైతే కీర్తి 9వ క్లాస్ చదువుతుందో అప్పటి నుంచి ఆంటోనీతో మంచి స్నేహం ఏర్పడి అండర్స్టాండింగ్ కుదిరి వీళ్ళిద్దరూ డేట్ చేయడం మొదలుపెట్టారు. ఇలా మూవీస్కి, షికార్లకి, షాపింగ్స్కి తిరగడంతో వీళ్ళ గురించి వీరి ఇరు కుటుంబాలలో తెలిసి చదువు పూర్తి అయ్యే వరకు ఇవన్నీ తగ్గించుకోమని చెప్పగా వీరిద్దరూ వినకపోవడంతో కీర్తి ఇంటర్ పూర్తయిన తరువాత త్రివేంద్రం నుంచి చెన్నైలోని పల్స్ అకాడమీలో ఫ్యాషన్ డిజైనింగ్ కోర్స్లో జాయిన్ చేశారు కీర్తి తల్లిదండ్రులు. ఆ తర్వాత ఆంటోనీ బీటెక్ త్రివేంద్రంలోని ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో చదివేవాడు. అప్పటి నుంచి వీళ్ళిద్దరూ చాటింగ్స్, ఫోన్ కాల్స్ చేసుకుంటూ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ని మెయింటైన్ చేశారు. అలా ఆ తర్వాత ఆంటోనీ బీటెక్ కంప్లీట్ అయిన తరువాత ఖత్తర్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్కి జాయిన్ అయ్యాడు. ఇక కీర్తి సురేష్ తన ఫ్యాషన్ డిజైన్ కోర్స్ అయిపోయిన వెంటనే మూవీస్లో ఎంట్రీ ఇచ్చింది. ప్రియదర్శన్ దర్శకత్వంలో మోహన్ లాల్ హీరోగా, కీర్తి సురేష్ హీరోయిన్గా గీతాంజలి అనే మూవీ చేయగా ఆ మూవీ 2013 నవంబర్ 14న రిలీజ్ అయ్యి ఫ్లాప్ అయ్యింది. ఆ తర్వాత దిలీప్ హీరోగా నటించిన రింగ్ మాస్టర్ మూవీలో హీరోయిన్గా అవకాశం రాగా 2014లో రిలీజ్ అయ్యి సాధారణంగా ఆడింది. ఆ తర్వాత మలయాళంలో అవకాశాలు రాలేదు. ఆ తరువాత తెలుగులో నేను శైలజ అనే మూవీలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. ఈ మూవీ 2016లో రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో కీర్తి సురేష్ తెలుగు ఇండస్ట్రీలో మొదటి సినిమాతోనే మంచి పేరు తెచ్చుకుంది. అదే సమయంలో ఆంటోనీ ఖత్తర్లో జాబ్ మానేసి ఓన్ బిజినెస్ చేయాలి అనుకొని అక్కడే MBA పూర్తి చేశాడు. ఆ తర్వాత ఆస్పరస్ విండో సొల్యూషన్ అనే కంపెనీని స్టార్ట్ చేశాడు. ఆఫీసెస్కి మరి ఇంటికి బ్లైండ్స్ మరియు కర్టన్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవాడు. కొద్ది రోజుల్లోనే తన కంపెనీ బ్రాంచెస్ని కొచ్చిన్లో, త్రివేంద్రంలో, చెన్నైలో స్టార్ట్ చేశాడు. ఈ కంపెనీకి మంచి గుర్తింపు రావడంతో ఖత్తర్లోని ఒక బ్రాంచ్ని స్టార్ట్ చేశాడు. ఇక కీర్తి సురేష్ తమిళ్లో కూడా సక్సెస్ అవ్వాలి అని ప్రయత్నిస్తుండగా ఒక ఫంక్షన్లో శివకార్తికేయన్ని కలిసింది. అప్పుడు వారికి పరిచయం ఏర్పడి ఆ పరిచయం కాస్త స్నేహంగా మారింది. అప్పుడు రజనీ మురుగన్ మూవీలో తమన్నాని మొదట హీరోయిన్గా అనుకున్నారు.
కానీ శివకార్తికేయన్ కీర్తి సురేష్ని రికమెండ్ చేయగా డైరెక్టర్కి ప్రొడ్యూసర్కి మరో దారి లేక కీర్తి సురేష్ని హీరోయిన్గా తీసుకున్నారు తమన్నాని తీసేసి. అలా రజనీ మురుగన్ మూవీ 2016లో రిలీజ్ అయ్యి హిట్ అవ్వడంతో శివకార్తికేయన్ రెమో మూవీలో కీర్తి సురేష్ని హీరోయిన్గా సెలెక్ట్ చేశారు. దీంతో వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉందని మీడియాలో వార్తలు వచ్చాయి. ఇవేం వీళ్ళిద్దరూ పట్టించుకోలేదు. ఆ తర్వాత మళ్ళీ సీమరాజులో కలిసి నటించారు. దీంతో శివకార్తికేయన్కి తన భార్యకి గొడవలు అయ్యి అవి చాలా సీరియస్ అయ్యి విడాకులు దాకా వెళ్ళింది. కానీ కీర్తి సురేష్ సినిమా అవకాశాల కోసం మాత్రమే శివకార్తికేయన్తో స్నేహంగా ఉండేది. కానీ వీళ్ళిద్దరి మధ్య ఎటువంటి సంబంధం లేదు. ఆ తర్వాత పెద్దవాళ్ళందరూ కలిసి శివకార్తికేయన్ని అతని భార్యకి నచ్చచెప్పడంతో 2018 తర్వాత వీళ్ళిద్దరూ కలిసి మళ్ళీ నటించలేదు. ఇదిలా ఉండగా భైరవ మూవీ చేసేటప్పుడు హీరో విజయ్తోనూ కీర్తి సురేష్ పేరు బాగా వినిపించడంతో దానికి తోడు వీళ్ళిద్దరూ క్యారవాన్లో క్లోజ్గా ఉన్న పిక్స్ బయటికి రావడంతో విజయ్కి తన భార్య సంగీతకి మధ్య మనస్పర్ధలు వచ్చినా వీళ్ళిద్దరూ అంతా పట్టించుకోకుండా మళ్ళీ వీరు సర్కారు మూవీలో కలిసి నటించడంతో వీరి గురించి మీడియాలో గుసగుసలు మొదలయ్యాయి. దాని తర్వాత విజయ్ తండ్రి కీర్తి సురేష్కి నచ్చచెప్పడంతో వీళ్ళ రిలేషన్కి ఫుల్ స్టాప్ పడింది. అప్పటి నుంచి విజయ్కి విజయ్ తండ్రికి మనస్పర్ధలు మొదలయ్యాయి. ఆ తర్వాత కీర్తి సురేష్ కెరియర్ మహానటి మూవీతో బాగా హైప్కి వెళ్తుంది అనుకున్నారు. కానీ దాని తర్వాత చేసిన మిస్ ఇండియా, పెంగ్విన్, అన్నతే, గుడ్ లక్ సఖీ, రంగ్ దే మూవీస్ బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ అయ్యాయి. కీర్తి సురేష్ కెరీర్ అంతటితో ఆగిపోయిందని అందరూ అనుకున్నారు. అప్పుడే అనిరుద్ధ్తో ఉన్న ఫొటోస్ బయటికి రావడంతో వీరిద్దరూ త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని న్యూస్ వైరల్ అయ్యింది. దీని తర్వాత కీర్తి సురేష్ అలా ఏమీ లేదని మీడియా ముందుకొచ్చి చెప్పడంతో ఆ వార్తకి ఫుల్ స్టాప్ పడింది. ఇక అలా కీర్తి సురేష్ దసరా, సర్కార్ వారి పాట, బోలా శంకర్ మూవీస్లో యాక్ట్ చేసినా ఇప్పటికీ తన టాలెంట్కి తగ్గ పేరు రాలేదనే చెప్పొచ్చు. ఇక కీర్తి సురేష్ పేరెంట్స్ పెద్ద కూతురు రేవతికి 2016లో వివాహం జరిపించగా ఇక కీర్తి సురేష్కి కూడా పెళ్లి చేస్తే తమ బాధ్యతలు అయిపోతాయి అని అనుకొని అబ్బాయిని వెతకడం మొదలుపెట్టారు. ఇక కీర్తి సురేష్ తను ఇప్పటికే ఆంటోనీతో డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్నానని చెప్పడంతో కీర్తి సురేష్ పేరెంట్స్ ఆంటోనీ లైఫ్లో సక్సెస్ పొజిషన్లో ఉండడం వలన వీరి పెళ్లికి ఒప్పుకున్నారు. కానీ ఆంటోనీ పేరెంట్స్ ఒక హీరోయిన్ని కోడలుగా ఒప్పుకోలేదు. అప్పుడు ఆంటోనీ కీర్తి సురేష్నే పెళ్లి చేసుకుంటాను అని పట్టుబట్టి కూర్చోవడంతో అప్పటికే కొడుకుకి 35 ఏళ్ళు ఉండగా వేరే దారి లేక పెళ్లికి ఒప్పుకున్నారు అని సమాచారం. దీంతో కీర్తి సురేష్ ఆంటోనీ డెస్టినేషన్ వెడ్డింగ్కి గోవాలో ప్లాన్ చేయగా ఇరు కుటుంబ సభ్యులు డిసెంబర్ 12వ తేదీన వీరి వివాహాన్ని సెట్ చేశారు. ఇక ఈ పెళ్లికి ఇరు కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ మాత్రమే ఆహ్వానిస్తున్నారు. ఇక కీర్తి సురేష్ ఆంటోనీ తమ 15 ఏళ్ల రిలేషన్షిప్కి పెళ్లితో ముడి వేస్తున్నారు. 15 ఏళ్ల లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్లో ఉన్న వీరి ప్రేమని మెచ్చుకోక తప్పదు. ఇప్పటి వరకు కీర్తి సురేష్ హీరోయిన్గా, సపోర్టింగ్ యాక్టర్గా, గెస్ట్ రోల్స్లో కలిపి మొత్తం 35 సినిమాల్లో నటించింది. ఈమె నటనకు గాను ఒక నేషనల్ అవార్డ్, ఒక ఫిలింఫేర్ అవార్డ్, 3 సైమా అవార్డ్స్ సొంతం చేసుకుంది. కీర్తి సురేష్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ ద్వారా తెలియచేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. కామెంట్స్ ద్వారా మీకు కావలసిన మిస్టరీ వీడియోస్ని తెలియచేయండి.